Good morning students. In this video you are going to learn about Maxwell's equations. ఈ వీడియోలో మీరు మ్యాక్స్వెల్ సమీకరణాల గురించి నేర్చుకుంటారు. సో మామూలుగా ఇంతకుముందు చాప్టర్లో అంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో మ్యాగ్నెటోస్టాటిక్స్లో అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చదువుతున్నాం కదా, అదే మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ చేంజింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి చదువుతున్నాం. సో అందులో ఏంటంటే బేసిక్ లాస్ గురించి చదివాము, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా చేంజ్ అవుతున్నాయో గురించి చదివాను తప్పితే ర్యాపిడ్గా వేరే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి మనం చదవలేదు. కానీ అవి ప్రాక్టికల్గా మనకి ఆ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో మెయిన్గా ర్యాపిడ్గా వేరే అయ్యే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి అక్కర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేడియో అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని స్పేస్లో ప్రాపగేట్ చేస్తారు. దాంట్లో మనకి ర్యాపిడ్గా వేరే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. సో అలా మనకి రేడియో అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ జరుగుతుంది. సో మెయిన్గా ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే లాస్ని రీఫార్ములేట్ చేసి, అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో యూజ్ చేసే లాస్ని రీఫార్ములేట్ అంటే ఉన్నదానికి మళ్ళీ సంథింగ్ కొత్తగా చెప్పడం అనమాట. వాటిని అంటే అందులో ఏం చేశారు, స్లోగా వేరే అయ్యే ఫీల్డ్స్తో పాటు ర్యాపిడ్గా వేరే అయ్యే ఫీల్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేసి వాటి వల్ల మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ని చదవడానికి ఉపయోగపడేటట్టు మ్యాక్స్వెల్స్ ఈ చాప్టర్ని డిజైన్ చేశాడు. సో మెయిన్గా ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళే ముందు బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడుకుంటాం. ఆల్రెడీ మనం ఫస్ట్ అండ్ థర్డ్ దాని గురించి ఈ సిలబస్లో మీరు నేర్చుకుంటారు. అండ్ జస్ట్ గాస్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ ఆంపియర్స్ లా అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుంటారు. సో ఫస్ట్ మనకి ఇంటిగ్రల్ E dot ds q/ε0 అంటే దీన్నే గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. దీన్ని ఎట్లా స్టేట్ చేసుకుంటాము, ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ of any shape in an electric field is equal to 1/ε times the total charge enclosed within the surface. అలాగే గాస్ తెలుగులో ఇప్పుడు మీరు ప్రాథమిక మౌలిక నియమాల గురించి అంటే విద్యుత్ క్షేత్రం మరియు అయస్కాంత క్షేత్రాలు అంటే స్థిర విద్యుత్ శాస్త్రం మరియు అయస్కాంత శాస్త్రాల్లో ఉన్న ప్రాథమిక నియమాల గురించి తెలుసుకుంటున్నారు. అందులో ఇప్పుడు మీకున్న సిలబస్లో ఫస్ట్ చాప్టర్లో అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనే చాప్టర్లో మీరు గాస్ నియమం గురించి తెలుసుకుంటారు. సో దాన్ని ఇదివరకు మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అనేవారు, స్థిర విద్యుత్ శాస్త్రము అనేవారు. సో దాని ప్రకారం గాస్ల ప్రకారం ఏంటి, ఏదైనా ఒక సంపూర్ణ తలం అది ఏ ఆకారం కలిగినప్పటికీ అది విద్యుత్ క్షేత్రంలో ఉన్నట్లయితే అందులో ఉన్న అభివాహం విలువ అనేది అందులో ఉన్న ఆవేశానికి 1/ε రెట్లు ఉంటుంది అనేది గాస్ నియమం. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏంటి, బేసిక్ లా గాస్ లా ఫర్ మ్యాగ్నెటిజం ఇంటిగ్రల్ B dot ds = 0. దీన్ని ఎలా స్టేట్ చేస్తాము, ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 0. మూసి ఉన్న ఉపరితలం ద్వారా పోయే అయస్కాంత అభివాహం అనేది శూన్యం అనేది స్థిర అయస్కాంత శాస్త్రంలోని గాస్ నియమం అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో దీని యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి, ఇంటిగ్రల్ E dot dl = -d∅b/dt. దీన్నే ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. మారే అయస్కాంత అభివాహం విద్యుత్ క్షేత్రాన్ని కలగజేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది కూడా మీరు థియరిటికల్గా చదువుతారు. అండ్ నెక్స్ట్ ఆంపియర్స్ లా, దాన్ని మ్యాథమెటికల్గా ఎలా అంటారు, ఇంటిగ్రల్ B dot dl = μ0I. సో అంటే దీన్ని ఎలా స్టేట్ చేస్తారు అంటే ఒక క్లోజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే, క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అందులో ఆ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు టోటల్ వర్క్ డన్, ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో ఉన్న టోటల్ వర్క్ డన్ అనేది అక్కడ ఉన్న కరెంట్కి μ0 టైమ్స్ ఉంటుంది అనేది ఆంపియర్స్ లా యొక్క స్టేట్మెంట్. సో ఇవి బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అండ్ నెక్స్ట్ జస్ట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకుంటారు. సో మనకి ఒక కరెంట్ ఫ్లో అయ్యే కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పి
మనకు తెలుసు. సో ఇక్కడ మ్యాక్స్వెల్ ఏం ప్రూవ్ చేశాడు, చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వ్యాక్యూమ్లో కానీ డైఎలక్ట్రిక్లో కూడా సేమ్ అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మ్యాక్స్వెల్ ప్రూవ్ చేశాడు. సో దానికి ఏమన్నాడు, ఏ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ కరెంట్ విచ్ ఫ్లోస్ యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ అండ్ ప్రొడ్యూసెస్ ద సేమ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ యాజ్ అన్ ఆర్డినరీ కండక్షన్ కరెంట్. అంటే ఆర్డినరీ కరెంట్ సేమ్ ఏ విధంగా అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందో అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని చేంజ్ చేస్తున్నప్పుడు అది దేనికి సమానంగా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నంతసేపు ప్రొడ్యూస్ అయ్యే కరెంట్కి ఈక్వల్గా ఉంటుంది. దాన్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని అన్నాడు. సో మ్యాక్స్వెల్ ప్రకారం ఏంటి, వాహకంలో విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడటమే కాకుండా శూన్య ప్రదేశంలో లేదా రోధకం మారే విద్యుత్ క్షేత్రం వల్ల కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. మారే విద్యుత్ క్షేత్రం విద్యుత్ ప్రవాహానికి తుల్యంగా ఉండి విద్యుత్ క్షేత్రం మారే అంతసేపు ప్రవహిస్తూ సాధారణంగా విద్యుత్ ప్రవాహం ఏ రకమైన అయస్కాంత క్షేత్రాన్ని కలుగజేస్తుందో అదే రకమైన క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే స్థానభ్రంశ ప్రవాహము అంటారు. సో దాన్నే మోడిఫైడ్ యాంపియర్స్ లా అంటాము. దాన్ని జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో మామూలుగా యాంపియర్స్ లా స్టేట్మెంట్ మ్యాథమెటికల్ ఫామ్ ఏంటి, ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. కానీ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు అది కరెంట్ డెన్సిటీ జే ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జే ఇంటూ ఏ ఆర్ దాన్ని క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ జే డాట్ డిఎస్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2ని మనలో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ ప్లేస్లో ఏమవుతుంది ఈక్వేషను, ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ జే డాట్ డిఎస్ అవుతుంది. కానీ మనకి స్టోక్స్ థీరం ప్రకారం ఏంటి, ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ అంటే లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ అవుతుంది కదా, డెల్ క్రాస్ బి. సో దీని ప్రకారం ఈక్వేషన్ 3 ఏమవుతుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెల్ క్రాస్ బి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ లైన్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ బదులు ఇది రాస్తున్నాం మ్యూ నాట్, రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ అదే ఉంటుంది. సో ఇంటిగ్రల్స్ ఈక్వల్ కాబట్టి ఇంటిగ్రెంట్స్ని ఈక్వేట్ చేస్తున్నాము. డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే అవుతుంది. సో దీన్నే వెక్టార్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లా అంటాం. అంటే యాంపియర్స్ లా యొక్క నియమం యొక్క సదిశ రూపం అంటాం. ఇప్పుడు దీనికి డైవర్జెన్స్ తీసుకుంటున్నాం. డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ మ్యూ నాట్ జే. కానీ డెల్ క్రాస్ బి అనేది 0 అని తెలుసు ఒక ఐడెంటిటీ. సో మ్యూ నాట్ ఇంటూ జే. మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అనేది నాట్ ఈక్వల్ టు అంటే ఇది ఎలా ఉంది, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఐదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మ్యూ నాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో కానీ ఈ ఈక్వేషన్ అనేది ఇన్కంప్లీట్. ఎందుకని, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే డైవ్ జే ప్లస్ రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది కంటిన్యూటీ ఈక్వేషన్కి కాంట్రడిక్షన్గా ఉంది. డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సంతత్వ సమీకరణానికి విరుద్ధంగా ఉన్నది. సో అంటే డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే ప్లస్ సంథింగ్ అనే టర్మ్ ఉండాలి. ఆ సంథింగ్ ఏంటనేది మ్యాక్స్వెల్ ప్రూవ్ చేశాడు. సో దానికి ఏం చేశాడు, గాస్ లా యొక్క డిఫరెన్షియల్ ఫామ్ని తీసుకున్నాడు. సో దాని ప్రకారం మనకు మామూలుగా గాస్ లా అంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ కదా, తెలుసు కదా. సో ఎప్సిలాన్ ఆ పక్కకు తీసుకెళ్తే ఈక్వేషన్. ఇప్పుడు ఒక టోటల్ సర్ఫేస్ యొక్క టోటల్ ఛార్జ్ క్యూ, వాల్యూమ్ వి ఉన్న సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసాం. అందులో డివి వాల్యూమ్ ఉన్న ఒక ఎలిమెంట్ కన్స్ట్రక్ట్ చేసాం. సో దాని యొక్క ఛార్జ్ రో అంటున్నాం. అంటే యూనిట్ వాల్యూమ్ కన్నా ఛార్జ్ని ఛార్జ్ డెన్సిటీ రో అంటున్నాం. సో ఈ యూనిట్ వాల్యూమ్ కన్నా ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ అంటే ఈ వాల్యూమ్ కంటే డివి వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, రో డివి అవుతుంది. సో అప్పుడు ఆ మొత్తం వాల్యూమ్కి ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి అవుతుంది. సో అంటే ఇక్కడ క్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. దీనికి డైవర్జెన్స్ థీరం అప్లై చేస్తున్నాం. అంటే ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ప్లేస్లో డైవి డివి రాసుకుని ఇంటిగ్రల్స్ ఈక్వల్ కాబట్టి ఇంటిగ్రెంట్స్ని ఈక్వేట్ చేస్తున్నాము. ఎప్సిలాన్ నాట్ డైవి ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ డైవి ఈజ్ ఈక్వల్ రో బై ఎప్సిలాన్ నాట్. దాన్ని డెల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. దీన్ని డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా అంటున్నాము. సో దాన్ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో దాని నుంచి ఎప్సిలాన్ ఈ పక్కకు తీసుకొచ్చాము. ఎప్సిలాన్ నాట్ ఈజ్ నథింగ్ బట్ డి అని తెలుసు.
సో దీన్ని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ చేస్తున్నాము. డో బై డో టీ ఆఫ్ డెల్ డాట్ డి ఈక్వల్ టు డో రో బై డో టీ అవుతుంది. దీనికి డైవ్ చేయని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉంది, కంటిన్యూటీ ఈక్వేషన్ నుంచి ఏం తీసుకుంటున్నాము, కంటిన్యూటీ ఈక్వేషన్ ఏంటి, డైవ్ జే ప్లస్ డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 కదా, సో అంతే, ఇంక మిగిలింది డైవ్ జే ప్లస్ డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇంక దీని నుంచి డెల్ కామన్ తీశారు. కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం ఏంటి, డెల్ డాట్ జే ప్లస్ డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇందులో డెల్ కామన్ తీస్తే జే ప్లస్ డో టీ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇంతకుముందు డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే జే ప్లస్లో జే ప్లస్ డో టీ బై డో టీ ఉండాలి. సో డో బై డో టీ అనేది డో టీ బై డో టీ అనేది డిస్ప్లేస్మెంట్ కరెంట్, స్థానభ్రంశ ప్రవాహము అంటాం. సో డెల్ క్రాస్ బి అనేది μ0 ఇంటూ జే ప్లస్ సంథింగ్ అనే సంథింగ్ ప్లేస్లో ఇది రాస్తాం. దీన్నే మోడిఫైడ్ యాంపియర్స్ లా అంటాం. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ ఓన్లీ మీకు జస్ట్ ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియల్ ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి, డెరివేషన్స్ అయితే లేవు. అండ్ ఇవి సో 1862లో మ్యాక్స్వెల్ బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంని ఫార్ములేట్ చేశాడు. వాటిని 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ అంటాము, వాటిని మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంటాము. వాటి యొక్క ఇంటిగ్రల్ ఫార్మ్స్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ క్యూ బై ఎప్సిలాన్ నాట్, ఇంటిగ్రల్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ 0, ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి 5b బై డిటి, అలాగే ఇంటిగ్రల్ బి డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ. వాటిని డిఫరెన్షియల్ ఫార్మ్స్ డైవ్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, డైవ్ బి ఈజ్ ఈక్వల్ టు 0, కర్ల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై బై డిటి అండ్ కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు μ0 ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డో ఈ బై డో టీ. సో నెక్స్ట్ మ్యాక్స్వెల్స్ వేవ్ ఈక్వేషన్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మ్యాక్స్వెల్స్ వేవ్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మ్యాక్స్వెల్ తరంగ సమీకరణం లేదా విద్యుదయస్కాంత తరంగ సమీకరణం. సో దీనికి మనం హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ మీడియం అంటే హోమోజీనియస్ అంటే ఐసోట్రోపిక్ అంటే ఏంటి, హోమోజీనియస్ అంటే ఆ మీడియంలో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటే కనుక దాన్ని హోమోజీనియస్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే ప్రతి డైరెక్షన్లో కూడా సేమ్గా ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. సో అలాంటి మీడియం అంటే అలాంటి హోమోజీనియస్ డైఎలక్ట్రిక్ అండ్ హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అండ్ డైఎలక్ట్రిక్ మీడియం కన్సిడర్ చేసేది. సో మనకు తెలుసు డైఎలక్ట్రిక్ మీడియం ఏమవుతుంది, ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఇస్తుంది కదా కరెంట్కి. సో కండక్టివిటీ ఏమవుతుంది, 0 అయిపోతుంది కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అలాగే ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో దాని ప్రకారం ఇప్పుడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఏమైపోతాయి, ఒరిజినల్గా మనకి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఏంటి, డెల్ డాట్ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ మనకి రో 0 కాబట్టి ఈక్వేషన్ మారుతుంది. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ అట్లానే ఉంటుంది, అండ్ థర్డ్ ఈక్వేషన్ కూడా అట్లానే ఉంటుంది. ఫోర్త్ ఈక్వేషన్లో కూడా మనకి జే ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ రో ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి జే ప్లేస్లో 0 వచ్చేస్తుంది. అండ్ అలాగే జే ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి డి ప్లేస్లో ఎప్సిలాన్ నాట్ ఈ రాసుకుంటే కనుక ఈక్వేషన్ ఎలా ఉంటుంది. అలాగే ఇది ఫ్రీ స్పేస్లో మీడియంలో అయితే μ0 ఎప్సిలాన్ డో ఈ బై డో టీ అవుతుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 3 కన్సిడర్ చేస్తాం. ఈక్వేషన్ 3 కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏమైంది, జే ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి అలాగే డి ప్లేస్లో ఎప్సిలాన్ నాట్ ఈ రాస్తే కనుక ఒక ఈక్వేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఇది ఫ్రీ స్పేస్లో ఈ ఈక్వేషన్, ఇదేమో మీడియంలో. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3 కన్సిడర్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు ఈక్వేషన్ 3 మళ్ళీ కన్సిడర్ చేస్తాం. డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డో టీ. ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ కర్రలు తీసుకుంటున్నాం. సో డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ మైనస్ డో బి బై డో టీ.
సో కర్ల్ తీసుకున్న తర్వాత మనకి ఐడెంటిటీ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ. దాని ప్రకారం డెల్ క్రాస్ ఏని ఇలా రాసుకున్నాం. డెల్ డాట్ ఏ ఇంటూ డెల్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే డెల్ లోపలికి తీసుకొచ్చి డో/డోటీని బయటికి తీసుకొచ్చాం. అలాగే డెల్ డాట్ ఏ అని మనకు తెలుసు కదా ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది. మైనస్ డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో/డోటీ ఆఫ్ డెల్ క్రాస్ బి. కానీ ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి డెల్ క్రాస్ బీని ఎలా రాసుకోవచ్చు? మ్యూ ఎప్సిలాన్ డో/డోటీ. సో దాని ప్రకారం డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో/డోటీని లోపలికి తీసుకెళ్తే డో/డోటీ స్క్వేర్ అయింది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుంటున్నాం. సిమిలర్లీ అలాగే మళ్ళీ 4th ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే దీన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాము? మ్యాక్స్వెల్స్ వేవ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో/డోటీ. మళ్ళీ దీనికి కర్ల్ తీసుకుంటున్నాం. సేమ్ ఇందాక ప్రాసెస్ కర్ల్ అప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. తీసుకున్న తర్వాత దీని ఐడెంటిటీ అంటే డెల్ క్రాస్ బీని ఎలా రాస్తున్నాము అంటే డెల్ ఇంటూ డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ ప్రకారం రాసాము. అలాగే డెల్ డాట్ బి అనేది 0 అని మనకి ఈక్వేషన్ 2 నుంచి తెలుసు. అలాగే దీంట్లోంచి డో/డోటీ బయటికి తీసుకొచ్చాము. అలాగే డెల్ క్రాస్ ఈ ప్లేస్లో డో/డోటీ రాసాము. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసి డో/డోటీని లోపల తీసుకెళ్తే డెల్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి/డోటీ స్క్వేర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వచ్చింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బి వచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బి. సో ఈక్వేషన్ ఏ అండ్ బి నుంచి ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. అవి టైంతో పాటు వేరీ అయ్యి అంటే టైంతో పాటు వేరీ అవుతున్నాయి. వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం. టైంతో పాటు వేరే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వచ్చినాయి. సో వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం. జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏంటి? డెల్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 1/v స్క్వేర్ డో స్క్వేర్ y/డోటీ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ బి అండ్ సిని కంపేర్ చేస్తున్నప్పుడు ఈక్వేషన్ నెంబర్ బి ఏంటి? డో స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ డో స్క్వేర్ బి/డోటీ స్క్వేర్. ఈ ఈక్వేషనే కదా. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమవుతుంది? డో స్క్వేర్ బి డో స్క్వేర్ వై, డో స్క్వేర్ బి/డోటీ స్క్వేర్ డో స్క్వేర్ వై/డోటీ స్క్వేర్. సో అంటే ఇక్కడ 1/v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎప్సిలాన్ నాట్ అనేది ఉంటుంది. ఆర్ v ఈజ్ ఈక్వల్ టు 1/రూట్ మ్యూ ఎప్సిలాన్. అదే మన ఇది మీడియంలో ఫ్రీ స్పేస్ అయితే మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. కానీ మ్యూ నాట్ బి 4π వాల్యూ ఎంత? 10⁻⁻⁷. సో దాని నుంచి మ్యూ నాట్ వాల్యూ ఎంత? 4π × 10⁻⁷. ఆర్ మనకి 1/4π ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? 9 × 10⁻⁹. ఆర్ ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత? సో దాని నుంచి ఈ వాల్యూస్ని వీళ్ళు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వెలాసిటీ ఆఫ్ లైట్తో ట్రావెల్ అవుతాయి అని, కాంతి యొక్క వేగంతో విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేవి ప్రసారం అవుతాయి అని చెప్పి దీన్ని బట్టి చెప్పచ్చు. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ డిటెక్షన్, దీన్నే హెర్జ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ఉత్పత్తి మరియు శోధన పద్ధతి, దీన్ని హెర్జ్ ప్రయోగము అని కూడా అంటారు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రాపగేషన్ని మనకి ఫస్ట్ దాన్ని థియరిటికల్గా మ్యాక్స్వెల్ ప్రూవ్ చేశాడు, కానీ ఎక్స్పెరిమెంటల్గా దాన్ని హెర్జ్ డెమాన్స్ట్రేట్ చేశాడు కాబట్టి దీన్ని హెర్జ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. సో దీనికి ఒక ప్రైమరీ అండ్ సెకండరీ కాయిల్ ఉంటుంది, ఒక కెపాసిటర్ ఉంటుంది అండ్ ఇండక్టర్ ఉంటుంది. సో మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సేమ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ప్రైమరీలో ఫ్లక్స్ లింక్ అవుతుంది, లింక్ అండ్ ఫ్లక్స్ సెకండరీలో పాస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా కెపాసిటర్ ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ అయిన కెపాసిటర్ ఎనర్జీని ఎందులో స్టోర్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. సో అది అంతా ఎలా జరుగుతుంది అంటే ఇండక్టర్ ద్వారా ఇక్కడ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ జరుగుతుంది. సో నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఇస్తున్నాం కదా, ఒకసారి పాజిటివ్ పీక్ ఒకసారి నెగిటివ్ పీక్.
అంటే నెగిటివ్ పీకి వెళ్ళేటప్పటికి ఏంటి, అప్పటి వరకు ఛార్జ్ అయిన కెపాసిటర్ సడన్గా మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ కూడా ఎలా అవుతుంది, త్రూ ఇండక్టర్ అవుతుంది. అంటే అప్పటి వరకు స్టోర్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా వేవ్ అంటే ఒకసారి పాజిటివ్ నెగిటివ్ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అని ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే, దీనికి కొంత డిస్టెన్స్లో ఒక 2 ఎలక్ట్రోడ్స్ని పెడతారు. సో దానికి ఒక ఇండక్షన్ కాయిల్ ఉంటుంది, అది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయినప్పటికీ ఏమవుతుందంటే దీని మధ్య ఒక స్పార్క్ అనేది వస్తుంది. ఆ స్పార్క్ రావడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు డిటెక్ట్ చేస్తారు. ఒక గౌణ తీగ చుట్ట, ఒక ప్రాథమిక తీగ చుట్ట ఉంటుంది. దానికి ఒక కెపాసిటర్, ఒక ప్రేరకం కలిగి ఉంటాయి. ఇక్కడ ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఇస్తున్నాం. మనకి ఒక పాజిటివ్ పీక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ ఎలా అవుతుంది, త్రూ ఇండక్టర్ అవుతుంది అనమాట. అయినప్పుడు ఏమవుతుంది, అది ఆవేశపూరితమైనప్పుడు అది కెపాసిటర్లో విద్యుత్ క్షేత్రంలో మనకి శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది, ఏకాంత విద్యుత్ ప్రవాహం కదా, ఇంకొక నెగిటివ్ హాఫ్ వెళ్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు ఛార్జింగ్ అయిన కెపాసిటర్, ఆవేశపూరితమైన కెపాసిటర్ ఏమవుతుందంటే డిశ్చార్జ్ అవుతుంది. అది ఎలా, ఇండక్టర్ ద్వారా అవుతుంది. అంటే అప్పటి వరకు శక్తి నిల్వని విద్యుత్ క్షేత్రంలో ఉంచుకున్నది ఇప్పుడు అయస్కాంత క్షేత్రంలోకి డిశ్చార్జ్ అవుతుంది, మార్చుకుంటుంది. అంటే విద్యుత్ శక్తి నుండి అయస్కాంత శక్తికి మారుతుంది. మళ్ళీ పాజిటివ్ పీక్ వెళ్తుంది, మళ్ళీ విద్యుత్ శక్తి కింద మారుతుంది. మళ్ళీ అలా అంటే మనకి కరెంట్ మారే కొద్ది కెపాసిటర్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అవడం వల్ల, అది కూడా ప్రేరకం ద్వారా అవడం వల్ల మనకు అక్కడ విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేవి ఏర్పడతాయి. అవి ఉన్నవి అని శోధించడానికి ఏం చేస్తారంటే, దీనికి దగ్గరలో కొంత దూరంలో ఒక 2 ఎలక్ట్రోడ్లను పెడతారు. ఆ ఎలక్ట్రోడ్ల మధ్యన కనుక మనకి ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నప్పుడు ఒక స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల ఒక విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నాయి అని చెప్పి అది శోధిస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింటింగ్ థీరం, జస్ట్ ఓన్లీ క్విక్ స్టేట్మెంట్ ఒకటే ఉంది. ఏంటి అంటే, ద అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ propagation of energy is called pointing vector. దాని యూనిట్స్ ఏంటంటే Watt/m². సో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, ఎనర్జీని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాన్ని పాయింటింగ్ థీరం అంటే, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, ఆ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ ఎనర్జీ అనేది యూనిట్ ఏరియా, యూనిట్ సర్ఫేస్, అది ప్రాపగేషన్ ఆఫ్ ఎనర్జీకి పర్పెండిక్యులర్గా ఎంత అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందో దాన్ని పాయింటింగ్ వెక్టార్ అంటున్నాం. సో దాన్ని మ్యాథమెటికల్గా P = E×H ఆర్ P = 1/μ0 × E×B. అంటే ఏంటి, B = μ0H కదా, దాని ప్రకారం H = B/μ0 కాబట్టి దీన్ని ఈ విధంగా రాసాం. దీని యూనిట్ ఎంత అంటే Watt/m². అంటే ఇక్కడ మనకి పాయింటింగ్ సదిశ అంటే ఈకిని హెచ్కి మధ్య ఉన్న వజ్రలబ్ధం లేదంటే సదిశ లబ్ధాన్ని మనం పాయింటింగ్ సదిశ అంటున్నాము. అంటే తరంగ శక్తి ప్రసార రేటు లేదంటే తీవ్రతను తెలుపుతుంది పాయింటింగ్ సదిశ అనేది. అంటే పాయింటింగ్ సదిశ ఏంటి, తరంగ ప్రసరణ దిశ అంటే శక్తి ప్రవాహ దిశను సూచిస్తుంది. సో దాన్ని ఏంటి, ప్రసార దిశకు లంబంగా ప్రమాణ ఉపరిధ్వనం ద్వారా వెలువడే క్షేత్రశక్తి విలువనే పాయింటింగ్ సదిశ అంటారు. దాన్ని మ్యాథమెటికల్గా P = E×H ఆర్ P = 1/μ0 E×B. అంటే దాని ఏ ప్రకారం రాసామంటే B = μ0H కదా, దాని నుండి H = B/μ0, దాన్ని దీని ప్రకారం రాసాం. దీన్ని పాయింటింగ్ సదిశ అంటాం ఆర్ పాయింటింగ్ వెక్టార్.